నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో ఈరోజు మనం కామన్ సిచ్యువేషన్ అంటే ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చారు. నేను వీళ్ళకి సర్జరీ ప్లాన్ చేయాలి అని చెప్పాను. ఏ సర్జరీ అన్నా అయి ఉండండి, కడుపు సర్జరీయా, బ్రెస్ట్ సర్జరీయా, ఓరల్ సర్జరీయా, థైరాయిడ్ సర్జరీయా, ఒక సర్జరీ మనకి ఎలెక్టివ్గా ప్లాన్ ఉంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడలేదు మనం. ఎలెక్టివ్ అంటే నేను ఒక డేట్ డిసైడ్ అయ్యి కంఫర్టబుల్గా ఉన్న డేట్ ఒకటి ప్లాన్ చేసుకొని సర్జరీ ప్లాన్ చేసుకోవడం. అది ఎన్ని రోజులు ఆగచ్చు అనేది జనరల్గా క్యాన్సర్కి అయితే మరీ నెలల్లో ఆగము. మిగతావి హర్నియా కానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ అలాంటి వాటికి కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ రోజుల తర్వాత కూడా ఎలెక్టివ్గా ప్లాన్ చేసుకోవచ్చు. క్యాన్సర్ అనే సర్జరీలు జనరల్గా వితిన్ అ మంత్ మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలాంటప్పుడు డాక్టర్, నేను ఈ ఆపరేషన్ ప్లాన్ ఉంది కదా, ఇప్పుడు నేను ఆపరేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ వారం రోజులు, ఈ 10 రోజులు, ఈ నెల రోజుల్లో నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కామన్ క్వెరీ. సో అలాంటప్పుడు ఇవి పాటించాలి. ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఏమన్నా స్మోకింగ్ చేసే హ్యాబిట్ ఉంది అంటే ఇమ్మీడియట్గా ఆపాలి. అది లాంగ్ టర్మా లేదా అనేది డిస్కషన్ ఇప్పుడు కాదు. మనకి సర్జరీ అన్నప్పుడు జనరల్గా మత్తు గొట్టం వేస్తాం అన్నట్టు ఊపిరితిత్తుల్లోకి. ఆ ఎయిర్వే దారి ఏదైతే ఉంటుందో అది చాలా రియాక్టివ్ అవుతుంది స్మోకర్స్కి. అలా వేసినప్పుడు కొంతమందికి బ్రాంకోస్పాజం అంటే ఆ దారి మూసుకుపోవడం కానీ, లేదంటే పోస్ట్ ఆపరేటివ్గా ఆపరేషన్ తర్వాత మనం ఇచ్చే డ్రగ్స్కి ఊపిరితిత్తులు అంత స్ట్రాంగ్గా ఉండవు కాబట్టి రికవర్ అవ్వకుండా ఉంటాయి. సో అందుకని ఏదైనా మేజర్ ఆపరేషన్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు స్మోకింగ్ అనేది మానడం చాలా ఇంపార్టెంట్. అలాగే సర్జరీ ప్లాన్ ఉంటే అట్లీస్ట్ ఒక 72 hours వరకు ఆల్కహాల్ ఇంటేక్ అనేది ఉండకూడదు. ఎనీ అదర్ రిక్రియేషనల్ డ్రగ్స్ అవి కూడా తీసుకోకూడదు. కంపల్సరీ సర్జరీ ఉంది అన్నప్పుడు అవి మన మత్తు ఇచ్చే మెడిసిన్స్తో రియాక్ట్ అవుతాయి. సో మీకు డ్రగ్స్ మన ఇచ్చే మెడిసిన్స్, వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతాయి. అలాగే కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ మేము ఆపమంటాము. అవి మీ డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. లైక్ ఇప్పుడు మేజర్ సర్జరీ చేస్తున్నాను అనుకోండి, మీరు ఆల్రెడీ హార్ట్ పేషెంట్, లేదంటే ఆల్రెడీ మీకు ఇదివరకు పారాలిసిస్, స్ట్రోక్ వచ్చింది. సో మీరు ఆల్రెడీ కొన్ని బ్లడ్ థిన్నర్స్ పైన ఉన్నారు. అంటే మేబీ రక్తం పలచబడడానికి కొన్ని ట్యాబ్లెట్స్, క్లోపిడోగ్రెల్, ఆస్పిరిన్ లాంటివి వాడుతూ ఉంటారు. ఈ మధ్య చాలా కామన్గా అందరు వాడుతూ ఉంటారు. సో అలాంటి మెడిసిన్స్ అనేవి మనం మేజర్ సర్జరీ ముందు, బ్లడ్ థిన్నర్స్ అంటే ఏంటి, బాగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. మనం సర్జరీ చేసేటప్పుడు ఆల్రెడీ రక్తనాళాలను కట్ చేస్తాం కాబట్టి బ్లీడింగ్ కంట్రోల్ అవ్వాలి. అది ఆపడం కోసం అని చెప్పి మేము కొన్ని మెడిసిన్స్ ఆపి, వాటిని లాంగ్ యాక్టింగ్ మెడిసిన్స్ ఆపి షార్ట్ యాక్టింగ్ ఇంజెక్షన్స్తో రీప్లేస్ చేస్తాం. ఇంజెక్షన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈరోజు సర్జరీ చేయాలనుకుంటున్నాను, ఇంజెక్షన్ ఇచ్చానంటే దానికి 12 hours 24 hours డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నేను ఇంజెక్షన్ ఇవ్వకపోతే యాక్షన్ అనేది రాదు. కానీ ఇలా లాంగ్ టర్మ్ ఈ క్లోపిడోగ్రెల్ ఇలాంటి డ్రగ్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ టైం వర్క్ చేస్తాయి. అందుకనే వాటిని కనీసం కొన్నిసార్లు వారం ముందు కూడా ఆపుతూ ఉంటాం. అది మీ డాక్టర్ బట్టి, మీ కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఆపాల్సింది. కొంతమందికి ఆపాలి, ఆపకూడదని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ షుగర్ అనేది బాగా కంట్రోల్గా చేసుకోవాలి. మీరు ఆ మెడిసిన్స్ మార్చుకోవడం కానీ, ఇన్సులిన్ తీసుకోవడం కానీ, ఆ టైంలో ఏంటంటే మనకి షుగర్ లెవెల్స్ చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ ఉండాలి. అలా ఉండడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే, మీకు ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు ఆపరేషన్ అనేది ఎన్నో ట్యూబ్లు వేస్తాం, మీ రక్తంలోకి ఇంజెక్షన్లు ఇస్తాము, డైరెక్ట్గా కడుపులోకి చేయి పెడతాము. సో చాలా ఇన్ఫెక్షన్స్ అనేవి మనం ఎంత స్టెరైల్ కండిషన్స్లో ఉన్నా కొన్ని ఇంట్రడ్యూస్ అవుతుంది. మీ బాడీ కూడా ఇమ్యూనిటీతో ఫైట్ చేయాలి. ఈ డయాబెటీస్ వీళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది షుగర్ కంట్రోల్లో లేకపోతే. సో షుగర్ కరెక్ట్గా కంట్రోల్లో ఉంచుకున్నారనుకోండి, మీ రికవరీ, ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. హీలింగ్ కెపాసిటీ, పుండు ఎలా మానిద్ది, మీ రికవరీ ఎట్లా ఉండేది అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆపరేషన్ ముందు, ఆపరేషన్ తర్వాత కూడా షుగర్ మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ బీపీ, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకు కూడా బీపీ కంట్రోల్డ్గా ఉండడం చాలాసార్లు ఇంపార్టెంట్. మీరు చాలాసార్లు మీ రిలేటివ్స్లో కూడా చూసుంటారేమో, ఆపరేషన్ రోజు ప్లాన్ చేస్తాము, ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళే ముందు బీపీ సడన్గా 200, 180 అలా వెళ్ళిపోతుంది అనమాట. ఒకటి భయం, యాంగ్జైటీ వల్ల కూడా వస్తూ ఉంటుంది. ఒకటి అంత అబ్నార్మల్గా వెళ్ళడానికి ఓన్లీ యాంగ్జైటీ కాదు, కొంచెం పెథాలజీ కూడా ఉంటుంది. అంత హై బీపీతో మేము సర్జరీ చేయడం అనేది చాలా రిస్కీ. ఎందుకంటే మనకి బీపీ పెరుగుతుందంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. సో కొన్ని జాగాలో బ్లీడింగ్, ఇప్పుడు బ్రెయిన్ సర్జరీ చేస్తున్నారు అనుకోండి, చిన్న ఇయర్ సర్జరీ, ఐస్ సర్జరీ, ఇలాంటప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అయితే చిన్న రక్త కణాల్లో కంట్రోల్ చేయడం కూడా కష్టం. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఐడియల్ బ్లడ్ ప్రెషర్తో బీపీ కంట్రోల్ చేసుకొని ఆపరేషన్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఇంకా మీరేం చేయగలరు, రోజుకు కనీసం ఒక 30 నిమిషాలు వాకింగ్ చేయండి. మీ ఫిజికల్ స్టామినా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీకు దానివల్ల సర్జరీ తట్టుకునే కెపాసిటీ అనేది పెరిగిద్ది. ఇంకొంతమందికి జనరల్ ఎనెస్థీషియాలో ప్లాన్ చేస్తున్నప్పుడు, ఇలా మేజర్ ఆపరేషన్స్ ప్లాన్ చేస్తున్నప్పుడు స్పైరోమెట్రీ అని చెప్పి ఊపిరితిత్తులకి ఎక్సర్సైజ్,
మీరు ప్రాణాయామ చేసుకోవచ్చు, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ బేసికలీ. దానికి ఒక బంతులతో ఉండే మెషిన్ లాంటి చిన్న సహాయం ఇస్తాం. మీరు ఇంట్లో గాలి తీసుకొని ఊదడానికి మీకు ఒక విజిబుల్ మార్కర్ అనమాట డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడానికి. సో ఇలాంటి స్పైరోమెట్రీ అనేది కూడా చేసుకొని మీ లంగ్స్ కెపాసిటీ, ఎక్స్పాన్షన్ కెపాసిటీ ఉంటుంది, అది పెంచుకుంటారనమాట. ఎక్సర్సైజే ఊపిరితిత్తులకి. సో దట్ మన ఆపరేషన్ తర్వాత మనకి వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఏంటి, లంగ్స్, అవి రికవరీ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఏం చేయొచ్చు, ఆహార విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్సెసివ్గా షుగర్స్ తీసుకోవడం ఆ 1 వీక్లో చేయకూడదు. అండ్ మెయిన్గా ప్రోటీన్ లోడింగ్ చేసుకోవాలి. అంటే ఆ టైంలో కొంచెం మంచి ప్రోటీన్ ఇంటేక్ తీసుకున్నారనుకోండి, ప్రోటీన్ అనేది బిల్డింగ్ బ్లాక్. ఏదైనా మనం బిల్డింగ్ కడుతున్నాము, మనకు కావాల్సిన ఏంటి, ఇటుక రాయి లాంటిది. సో అది ఉంటేనే మన బాడీ, మనం కట్ చేస్తాము, కోస్తాము, మేము ఎంత కుట్లేసినా సరే ఆ కుట్లు కాదు మీకు ఫైనల్లీ నిలవాల్సింది. కొత్త టిష్యూ రావాలి, దాన్ని అతుక్కోవాలి, అతుక్కుంటేనే నిలుస్తుంది, అప్పుడు కుట్లు తీసేస్తాము. సో ఆ కొత్త టిష్యూ రావడానికి మీకు ఏం కావాలి, మంచి ప్రోటీన్ కావాలి. సో కొంచెం బాడీని రెడీ చేసుకుంటూ గుడ్ ప్రోటీన్ లోడింగ్ చేసుకోవాలి. ఇవన్నీ జనరల్గా సర్జరీకి ముందు మెయిన్గా మీరు తీసుకోవాల్సినవి. అవి కాకుండా ప్రొసీజర్ గురించి కరెక్ట్గా అర్థం చేసుకోవడం, ఏమైనా డౌట్స్ ఉంటే అడగడం, పోస్ట్ ఆపరేటివ్గా రికవరీ ఎలా ఉంటుంది, మీకు దానికి తగ్గట్టు ఎన్ని రోజులు లీవ్ తీసుకోవాలి, ఎన్ని రోజులు లెస్ తీసుకోవాలి, మీకు దానికి సరిపడా సపోర్ట్ సిస్టమ్ ఉందా, ఆపరేషన్ తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఎలాంటి సపోర్ట్ సిస్టంలో ఉంటారు, ఇవన్నీ కూడా సర్జరీ ముందు ఈ టైంలో ప్లాన్ చేసుకోవాలి. జనరల్గా క్యాన్సర్ అన్న వెంటనే చాలామంది ఏంటంటే వచ్చేసి నాకు ఇమీడియట్గా సర్జరీ చేసేసేయండి అని భయపడుతూ ఉంటారు. సో ఒక 1 వీక్ 10 డేస్లో క్యాన్సర్ సర్జరీ మనం ప్రిపేర్ చేసుకోవడం అనేది జనరల్గా సేఫ్. అంటే మీరు ఆ టైంలో మీ బీపీ, షుగర్ అన్నీ మంచి కంట్రోల్ చేసుకొని ఒక వెల్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో సర్జరీ చేసుకోవడం అనేది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో సర్జరీ అని ప్లాన్ చేసుకుని వెంటనే ఇవన్నీ మైండ్లో పెట్టుకొని దానికి తగ్గట్టు ప్రిపరేషన్స్ చేసుకోండి. మీరు ఇంకా మీ సర్జరీ ముందు ఇంకేమైనా అడిషనల్గా ఏమన్నా చేశారు, వాటి వల్ల మీకు ఏమైనా యూజ్ అయింది. మెయిన్ థింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక అన్నట్టు బీపీ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, మీరు మెంటల్లీ ప్రిపేర్డ్ లేనప్పుడు. ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో, భయం లేకుండా, మీకు ఎప్పుడు భయం తగ్గిద్ది అన్నీ తెలిసినప్పుడు. సో అన్ని డీటెయిల్స్ కనుక్కొని పాజిటివ్ యాటిట్యూడ్తో మెడిటేషన్ చేసుకోవడం కానీ, మెంటల్గా రిలాక్స్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ బాడీని. ఇవన్నీ చేసుకుని సర్జరీకి ప్రిపేర్ అవ్వండి. మీరు మీ జర్నీ ఎలా చేశారు, మీరు ఏమన్నా మీకు స్పెసిఫిక్గా కొత్త టెక్నిక్స్ ఏమన్నా మీకు హెల్ప్ చేసినాయా అనేవి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వేరే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.